బషీర్బాగ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నగరవాసులు వినాయక విగ్రహాలను తీసుకొని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నారు. ఎంతో అందంగా తమ సొంత వాహనాలను అలంకరించి ఆ బొజ్జ గణపయ్యని గంగ ఒడికి తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అంటే బైక్ల మీద తీసుకొని వెళ్తున్నారు, ఆటో ట్రాలీలలో, డీసీఎంలలో, అదేవిధంగా కార్ల మీద కూడా ఎంతో అందంగా బొజ్జ గణపయ్యలను ఉంచి వారందరూ కూడా ఎంతో కోలాహలంగా తీసుకొని వెళ్తున్నారు. ఇక బషీర్బాగ్ చౌరస్తాలో చాలా వరకు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. పోలీసులు కూడా ఉంది, బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఎల్బీ స్టేడియం ముందు సిక్వాల్ బ్రాహ్మణ్ సమాజ్ ఆధ్వర్యంలో ప్రసాద పంపిణీ కూడా జరుగుతోంది. సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా వినాయక విగ్రహాల నిమజ్జనం ఆ సందడిలో కూడా పాల్గొంటున్నారు. ఇక ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసము సిక్వాల్ బ్రాహ్మణ్ సమాజ్ ఆధ్వర్యంలో వారు మంచినీటి సదుపాయాన్ని అదేవిధంగా ప్రసాదాన్ని కూడా పంపిణీ అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కూడా మనకి బషీర్బాగ్ చౌరస్తాలో ఒక కోలాహలం అంటే పండుగ వాతావరణం నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది ఆ బొజ్జ గణపయ్యని అలా చేతిలో పట్టుకొని కూడా నిమజ్జనం కోసం అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇక అనేక మంది తమ సొంత వాహనాలలోనే ఆ బుజ్జి బొజ్జ గణపయ్యలను అయితే కేరింతలు కొడుతూ ఆ గంగవడికి తీసుకొని వెళ్తున్నారు. సో ఒక్కసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. మనకి ఆ చిన్న చిన్న ఆటో ట్రాలీలలో కూడా వాళ్ళు ఆ డప్పులు వాయించుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ ఎంతో సంతోషంగా ఈ నిమజ్జన కోలాహలం ఇదంతా కూడా కొనసాగుతూ ఉంది. సో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఇటు యాబిడ్స్, కోటి, అదేవిధంగా ఓల్డ్ సిటీ నుంచి వచ్చేటువంటి ఆ గణనాథులన్నీ కూడా మనకు ఈ బషీర్బాగ్ చౌరస్తా మీదుగానే హుస్సేన్ సాగర్ కి తరలి వెళ్తూ ఉంటాయి. ఇక ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అంటే సామాన్యులకి అదేవిధంగా నిమజ్జనం కోసం వెళ్తున్న వారికి కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అడుగడుగున పోలీస్ సిబ్బంది కూడా ఉండి కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. చాలా మంది ఎంతో సంతోషంగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై అనుకుంటూ ఆ లంబోదరుడి ఆయన పేరునే వాళ్ళందరూ కూడా తలుచుకుంటూ నిమజ్జనం కోసం అయితే తీసుకొని వెళ్తున్నారు. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. చిన్న చిన్న గణపయ్యలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే చిన్న పిల్లలు కూడా ఎంతో సంతోషంగా కేరింతలు కొడుతూ వాళ్ళందరూ కూడా ఈ నిమజ్జనం వేడుకలలో అయితే పాల్గొంటున్నారు. ఓవరాల్ గా మనకి హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఎక్కడికక్కడ ఈరోజు 11వ రోజు కావడంతో ఆ నిమజ్జనం, ఆ కోలాహలం, ఆ సందడి అయితే రెట్టింపు అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక నగరంలో చాలా ప్రాంతాల నుంచి మనకి హుస్సేన్ సాగర్ లోనే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడానికి తీసుకొని వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడికక్కడ దారులన్నీ కూడా భక్తులతోటి నిండిపోయాయని చెప్పుకోవచ్చు. సో విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద పెద్ద గణపయ్యలతో పాటు బుజ్జి గణపయ్యలు కూడా ఎంతో అందంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది చేతులలో బొజ్జ గణపయ్యను పట్టుకొని వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ ఆ వినాయక విగ్రహాలను తీసుకొని కూడా నిమజ్జనం చేయడానికైతే వెళ్తున్నారు. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎప్పటికప్పుడు ఆ వెహికల్ మూవ్మెంట్ అదంతా కూడా ఉండే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వీరందరూ కూడా చూసుకుంటున్నారు. సో ఒకసారి చూడొచ్చు. అంటే ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా పూలతోటి ఎంతో అందంగా అలంకరించి తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, అదే విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు నిమజ్జనం వేడుకలు అనేవి ఏ విధంగా జరుపుకుంటారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హలో అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కాశీ బేగం బజార్ నుంచి వచ్చినాం. ఓకే, సో ఎట్లా అనిపిస్తుంది బొజ్జ గణపయ్యని అలా చేయిలో పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు కదా నిమజ్జనం కోసం? కొంచెం కష్టం అవుతుంది. మనం పూజ చేసినాం, ఒక సంవత్సరం పెట్టినాం, కానీ ఎట్లా కష్టం అవుతుంది ఇట్లా విసర్జనం చేయడం. సో ప్రతి సంవత్సరం బొజ్జ గణపయ్య ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు అని అనిపిస్తుంది. అంటే ఎన్ని రోజులు మనతో ఉన్నా ఇంకా ఉంచుకోవాలి, ఉండాలి అని అనిపిస్తూ ఉంటది కదా. సో ఎట్లా ఉంది ఆ ఫీలింగ్, ఎలా ఉంది? కొంచెం కష్టం పడుతుంది కానీ మనం ఇంకా ఎక్సైట్మెంట్ కూడా ఉంది. వస్తున్న సంవత్సరం మళ్ళీ వస్తాడని. సో బొజ్జ గణపయ్య గంగ ఒడికి వెళ్తున్నాడని సిటిజన్లు అంటే వాళ్ళు బాధ కూడా పడుతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఎంతో మంచిగా పూజలు చేసి ఆయన సన్నిధిలో ఉండి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా గడిపారు. మరి ఈ రోజు ఆయన నిమజ్జనం చేయాలంటే బాధగా అనిపిస్తుంది అనేది కూడా మనకి నగరవాసులు చెప్తున్నటువంటి మాట. సో నగర వ్యాప్తంగా అయితే వినాయక విగ్రహాల కోలాహలము, ఆ నిమజ్జనం హడావిడి ఇదంతా కూడా ప్రారంభమైపోయింది. ఇలా బైక్ల మీద, ఆటో ట్రాలీల మీద, కార్ల మీద, డీసీఎంలలో కూడా వినాయక విగ్రహాలను తీసుకొని వెళ్లి నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఇందుకు సంబంధించి నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ మనకు ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించడం జరిగింది. సో వన్స్ మనం మండపంలో నుంచి గణపయ్యను తీసుకొని వచ్చిన తర్వాత ఎక్కడ ఆగకుండా, ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా గంగ ఒడికి వెళ్లేంత వరకు కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. విడుదల సంజుతో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.